హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ వస్త్రాల. ఈరోజు వీడియోలో వచ్చేసి నాకు తెలిసిన ఒక ఆర్ట్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపించేది వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో అండి. స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనము వన్ కట్ బ్యాంగిల్ని అయితే తీసుకున్నానండి. లావ్ బ్యాంగిల్ తీసుకొని దానికి నీట్గా ఇలాగ మొత్తంగా కూడా వ్రాప్ చేసేసుకోవాలి. అండ్ ఈ మధ్య ఇలా బ్యాంగిల్స్ని చాలామంది ఇంట్లో చేసుకుంటున్నారు అండ్ చాలామంది కొనుక్కుంటున్నారు కూడా. అంటే మన శారీస్కి తగ్గట్టు కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే కనుక కంపల్సరీగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్నే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రేర్ కలర్స్ అనేది గ్లాస్ బ్యాంగిల్స్లో కూడా దొరకపోవచ్చు. బట్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్లో అయితే కంపల్సరీగా పాసిబుల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇలా ఈజీ డిజైన్స్ అయితే కనుక మనకి త్వరగా అయిపోతుంది అండ్ బడ్జెట్ కూడా తక్కువలో అయిపోతుంది. నేను ఇక్కడ ఒక బ్యాంగిల్ తీసుకొని మొత్తం ఇలా అయితే వ్రాప్ చేస్తున్నాను. అండ్ మీరు థ్రెడ్ వచ్చేసి కొంచెం ఎక్కువగా తీసుకుంటే కనుక ఇలాగ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. అండ్ దారము మనము పోగులు ఎన్ని పోస్తే దాన్ని బట్టి మాత్రమే ఈ డిజైన్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ మీరు ఒకవేళ బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే కనుక డిపెండింగ్ అపాన్ కలర్ని బట్టి కూడా మీకు ఆర్డర్స్ అనేది వస్తాయి. కలర్ కాంబినేషన్ ఏది తీసుకున్నారు అనే దాని బేస్ని బట్టి కూడా వస్తాయి. ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంటే మీరు చేసే అవుట్పుట్ ఆటోమేటికల్లీ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మొత్తం బ్యాంగిల్ కూడా వ్రాప్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే డిజైనింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను యూస్ చేసింది గ్లూ. ఇలాగా మనము ఫ్రేమ్డ్వి ఉంటాయండి కొన్ని చిప్స్ లాగా, అంటే ఫ్రేమ్డ్వి ఉంటాయి కొన్ని, అవి తీసుకున్నాను మిడిల్లో పెట్టడానికి. వీటిని ఫ్రేమ్డ్ ఫ్లవర్స్ అని కూడా అంటారనమాట. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి పిలుస్తూ ఉంటారు. ఈ కుందన్స్ కానివ్వండి, ఇది వచ్చేసి మా సైడ్ వచ్చేసి ఫ్రేమ్డ్ ఫ్లవర్స్ అంటే ఇస్తారు. నేను తీసుకున్న షాప్లో అలా చెప్తే ఇస్తారనమాట ఫ్రేమ్డ్ ఫ్లవర్స్ అని. అంటే ఈ మగ్గం వర్క్ చేసే వాళ్ళకి కూడా దొరుకుతాయి. మగ్గం వర్క్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా అవైలబుల్గా. చూసారా, సింపుల్గా ఇలాగ ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము కుందన్ అనేది ప్లేస్ చేయాలి. నేనైతే ఈ షేప్ కుందన్ని తీసుకున్నాను. దట్టు టు 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీని చుట్టూ కూడా మనము డిజైన్ అనేది చేస్తామన్నమాట. ఇది మీకు చూడడానికి చాలా సింపులే కదా అనుకోవచ్చు. బట్ నాకు ఈ బ్యాంగిల్ చేయడానికి, ఒక్క బ్యాంగిల్ చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ టైం తీసుకుంది. ఇలాగ స్టోన్ లేస్ అయితే అంటించేస్తున్నాను. మీకు ఈ స్టోన్ లేస్ బదులు పర్ల్ లేస్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఈ డిజైన్కి అయితే స్టోన్ లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే లుక్ కూడా బాగా వస్తుంది అనమాట. మనం తీసుకున్న కుందను బాగా ఎలివేట్ అవ్వాలంటే స్టోన్ లేస్ అనేది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు దీని చుట్టూ కూడా మనం ఇలాగ బాల్ చైన్ లేస్ అనేది ప్లేస్ చేసేస్తున్నాను. అంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో దానికోసము ఇదైతే తీసుకున్నాను బాల్ చైన్. ఇదంతా కూడా డిజైన్ చేసినాకండి కంపల్సరిగా మనకి ఆరాలండి 1 డే అంతా. అంటే ఇవాళ చేసారనుకోండి, నైట్ అంతా ఆరపెట్టాలి. అప్పుడే మనకి కుందన్స్ కానివ్వండి, మనం ప్లేసిన స్టిక్గా గ్లూ అనేది ఉంటుంది కదా, మంచిగా ఆరిపోయి డిజైన్ ఒకటే కనిపిస్తుంది. గ్లూ అంతా కూడా మనకి కనిపించకుండా ఉంటుందన్నమాట. మీకు ఫుల్గా అయిపోయినా కూడా చూపిస్తాను చూడండి. దీని చుట్టూ వచ్చేసి మనం ఇక్కడ బ్లూ కుందన్ తీసుకున్నాం కాబట్టి దానికి అవుట్లైన్ అయితే ఇది ఇచ్చేసాము. ఏదైనా ఒక డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు రిఫరెన్స్ అయినా యూజ్ చేయండి. లేదు అంటే కనుక
మీకు ఏదైనా ఓన్ ఐడియా ఉంటే కనుక ఫస్ట్ ఒక బ్యాంగిల్ మీద ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఇటు కూడా బ్లూ కుందన్నే తీసుకొని సేమ్ మనం ఇందాక ఏదైతే డిజైన్ చేసామో సేమ్ అలానే చేస్తున్నాము. ఫస్ట్ స్టోన్ లేస్ అంటించేసుకుని ఆ తర్వాత మళ్ళీ పర్ల్ లేస్ అయితే పర్ల్ కాదు బాల్ చైన్ లేస్ అంటించేసుకుని తర్వాత ఫినిషింగ్ కలర్ అయితే ఇచ్చుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చిందండి. అండ్ దట్ టు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇలా చేసుకుంటే ఏంటంటే ఫ్రీ టైంలో చేసుకున్నప్పుడు మీకు ఆర్ట్ వర్క్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మీ ఓన్ అవుట్ఫిట్స్ మీద మీరు ఇలా ఓన్గా డిజైన్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అనమాట. ఎంతైనా ఓన్గా చేసుకున్నప్పుడు మనం వేసుకున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా వేరుగా ఉంటుంది. చాలామంది కూడా కొనుక్కుంటారు, బట్ అది ఓకే. బట్ మీకు ఎవరికైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. సేమ్ ఇందాక ప్రాసెస్సే రిపీట్ అవుతుందండి. సో అందుకే నేను ఇక్కడ ఏమీ మీకు చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇందాక నేను 1 by 1 క్లియర్గా చెప్పాను కదా. ఈ బ్యాంగిల్కి మనం అంతా కూడా బ్లూ కలర్ థీమ్లోనే తీసుకున్నామండి. కుందన్స్ అన్నీ కూడా బ్లూ కలర్వే పేరప్ చేస్తాము. ఇలానే డిజైన్ అనేది అండ్ వర్క్ కూడా రిపీట్ అవుతుంది. అండ్ ఇన్ మిడిల్లో మనం చిన్న పార్టీషన్ లాగా ఇచ్చామండి. సో వీడియో అయితే కంటిన్యూగా చూడండి. మీకు సింపుల్గా ఉంటుంది బట్ ఎలిగెంట్గా ఉంటుంది. లుక్ అయితే సూపర్గా ఉంటుంది. టైం టేకన్ కొంచెం తీసుకున్నా కానీ లుక్ అయితే అద్రిపోయిందనమాట. ఇలా కుందన్స్ అన్నీ కూడా మనము ప్లేస్ చేసిన తర్వాత అండ్ ఇలా ఫ్రేమ్డ్ కుందన్స్ కూడా అంటించేస్తున్నాం కదండి. దీని తర్వాత అటు ఇటు మళ్ళీ గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ కుందన్స్ కాకుండా నేను సింపుల్గా బాల్ చైన్స్తోనే ఫినిషింగ్ ఇచ్చేసానండి. చూడ్డానికి కూడా చాలా బాగుంది అండ్ రిచ్ లుక్గా కూడా ఉంది బ్యాంగిల్ వచ్చేసి. చూడండి, అన్ని ఫ్రేమ్డ్ కుందన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రేమ్డ్ ఫ్లవర్స్, ఇక్కడ కూడా ఫ్రేమ్డ్ ఫ్లవర్స్ అంటించేసాను. ఇలా సేమ్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా రిపీట్ అవుతుందండి. వీటి మధ్యలో వచ్చేసి మీకు ఇందాక చెప్పినట్టుగా బాల్ చైన్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసాము. వీడియో షూట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 hour ప్లస్ వచ్చిందండి. బట్ మనం ఏదంటే స్పీడ్ మోడ్లో పెట్టేసేసి అంటే స్పీడ్గా పెట్టేసాం వీడియోని. సో మనకి వీడియోలో కూడా స్పీడ్గా చేసేస్తున్నట్టు ఉంటుంది, కానీ మనం ఎంత నీట్గా ఎంత స్లోగా చేస్తే డిజైన్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇందాక చెప్పాను కదా బాల్ చైన్ ఫినిషింగ్ అని, ఇక్కడైతే స్ట్రైట్గా మనము బాల్ చైన్ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాము. ఫస్ట్ అయితే కనుక ఇలా గోల్డ్ బాల్ చైన్ తీసుకున్నాము, అలాగే బ్లూ చైన్ తీసుకున్నాము. అంటే మనం ఏదైతే ఇందాక డిజైన్లో యూస్ చేసామో అవే యూస్ చేస్తున్నాం అన్నమాట. ఏమైనా ఎక్స్ట్రా గమ్ ఉంటే ఇలా తీసేసుకోండి, ఎందుకంటే బాల్ చైన్స్ అనేది బాగా స్టిక్ అవ్వాలి కాబట్టి ముందే మనము ఇదంతా కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. అండ్ తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూసారా, ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఒకటి వచ్చిందనమాట సేమ్ అలాగే బాల్ చైన్. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ లుక్ అయితే సూపర్గా ఉంది. కావాల్సిన అవుట్ఫిట్కి ఇలా అనుకున్న డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి. అది కూడా మనకి సింపుల్ ప్రాపర్టీస్తో మనం మేక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.